గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో సుమంత్రుడు శ్రీరాముని మందిరమున ప్రవేశించుట గురించి చెప్పుకుంటున్నాం. వేద పారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రి గడిపిన పిదప రాజవంశ పురోహితుడైన వశిష్ఠునితో గూడి సమీపమునే ఉన్న పట్టాభిషేక మండపమునకు చేరిరి. మంత్రులు, సేనా నాయకులు, సంపన్నులైన వర్తకులు, పౌర ప్రముఖులు మున్నగు వారందరును రామ పట్టాభిషేక మహోత్సవమును దర్శించుటకై సంబరపడుచు అచట సమావేశమైరి. సూర్యుడు పూర్తిగా ఉదయించెను. ఆ దినమున పుష్యమి నక్షత్రము వచ్చెను. శ్రీరాముని జన్మరాశి అయిన కర్కాటక లగ్నమునందు ఆయనకు యువరాజ పట్టాభిషేక మహోత్సవమును జరుపుటకు బ్రాహ్మణోత్తములు నిశ్చయించి సమస్త సంభారములతో సిద్ధముగా నుండిరి. బంగారు జలపాత్రలు, చక్కగా అలంకరింపబడిన భద్రపీఠము, చక్కని పులితోలు పరచబడిన రథము సిద్ధము చేయబడినవి. గంగా యమునుల సంగమ ప్రదేశమైన ప్రయాగ యందలి పవిత్ర జలములు, పునీతములైన ఇతర నదీ జలములు, పెద్ద పెద్ద మడుగులు, బావులు, సరస్సులు మొదలగు వాని యందలి పుణ్య జలములు తీసుకొని రాబడినవి. తూర్పు వైపుగా ప్రవహించు గోదావరి, కృష్ణ, కావేరి మొదలగు నదుల జలములు, నైమిషారణ్యాది పుణ్యక్షేత్రములయందు పైకి పెళ్ళుబుకుచున్న బ్రహ్మావర్త, రుద్రావర్తాది సరస్సుల యందలి పవిత్ర జలములు, దక్షిణము నుండి ఉత్తరమునకు అడ్డముగా ప్రవహించు గండకీ ప్రభృతి నదీ జలములు, నలువైపుల గల ప్రసిద్ధ సముద్ర జలములు తీసుకొని రాబడెను. అచట బంగారు వెంటి పాత్రలలో పేలాలను, పవిత్ర జలములను నింపియుంచిరి. ఆ కలశములపై రావి ఆకులు, మేడి ఆకులు, తామరాకులు, కలువపత్రములు కప్పబడి ఉండుటచే అవి మనోహరముగా నుండెను. అక్కడ తేనె, పెరుగు, నేయి, బొరుగులు, దర్భలు, పువ్వులు, పాలు సిద్ధముగా ఉంచబడెను. వివిధాభరణములను అలంకరించుకొని సదాచారములను నడుపు దేవదాసీలు అతడికి చేరియుండిరి. రాముని కొరకై శ్రేష్టమైన వింజామరను సిద్ధముగా నుంచబడినది. దాని పిడి బంగారముతో నిర్మింపబడి రత్నములు పొదుగబడి ఉండెను. అది గుబురుగా నుండి చంద్రకిరణ శోభలను వేలార్చుచుండెను. దానిపై సుగంధ పుష్పములను అలంకరించిరి. శ్రీరామ పట్టాభిషేకమునకై చంద్రమండలము యొక్క స్వచ్ఛమైన కాంతులను విరజిమ్ముచున్న శ్వేత చిత్రము గంధ పుష్పాదులతో అలంకృతమై కనువిందుగా వించుచుండెను. చక్కగా అలంకరింపబడిన తెల్లని వృషభము, శ్వేతాశ్వము, రాజు అధిష్ఠింపదగిన శుభలక్షణముల గల భద్రగజము యువరాజు కొరకై నిరీక్షించుచుండెను. మంగళప్రదలైన 8 మంది కన్యలు వివిధాభరణములను చక్కగా అలంకరించుకొని ఉండిరి. సకల వాద్యములను సిద్ధముగా ఉండెను. వందిమాగదులు మొదలగు వారు సర్వసన్నద్ధులై ఉండిరి. ఇక్ష్వాకు మహారాజుల పట్టాభిషేకమునకు అర్హమైన వలయు సమస్త వస్తువులను సమకూర్చునట్లే రామ పట్టాభిషేకమును పురస్కరించుకొని కానుకలుగా బహుకరించుటకై సామంతరాజులు అమూల్యములైన రత్నములను, వజ్ర వైఢూర్యములను గైకొని రాజాజ్ఞ మేరకు అతడికి చేరియుండిరి. కాని వారు రాజుగారిని కానక నివ్వెరపడుచు మన రాకను గూర్చి మహారాజు గారికి ఎవరు తెలుపుదురు అని తమలో తాము అనుకొనసాగిరి. సూర్యోదయము మాత్రము అయినది. కాని ఇంతవరకును మహారాజు గారి దర్శనము లేదు. బుద్ధిమంతుడైన శ్రీరాముని యొక్క యువరాజ పట్టాభిషేకమునకు తగిన సన్నాహములు పూర్తి అయినవి అని అనుకొనుచున్న సమస్త సార్వభౌములతో, సామంత రాజులతో రాజుగారి ఆంతరంగికుడైన సుమంత్రుడు ఇట్లు నుడివెను. మహారాజు గారి ఆదేశానుసారము శ్రీరాముని గొనివచ్చుటకై నేను శీఘ్రముగా వెళ్ళుచున్నాను. మీరందరును దశరథుల వారికిని, అందున విశేషముగా శ్రీరామునకును గౌరవార్హులు. ఆయుష్మంతులైన మీరు స్వయముగా రాజుగారి క్షేమ సమాచారములను గూర్చి అడిగినట్లుగా ఆయన పూర్తిగా మేల్కొనిన పిదప తెలిపెదను. మరియు ఆయన ఇచ్చటికి రాకుండుటకు గల కారణమును కూడా అడిగి తెలుసుకొందును. సామంతరాజుల వృత్తాంతములను సాంగోపాంగంగా నెరిగిన సుమంత్రుడు ఈ విధముగా పలికి అంతఃపురద్వారము కడకు మరలివచ్చి తనకు ఎప్పుడును అడ్డులేని ఆ భవనములో ప్రవేశించెను. పిమ్మట అతడు ఆ రాజు యొక్క వంశావళిని కీర్తించెను. క్రమముగా ఆయన శయన మందిరమునకు చేరి అతట నిలిచెను. అనంతరం ఆ మందిరములోని సజ్జకు చేరువగానున్న తెరను సమీపించి అతడు గుణగణ ప్రశంసలతో కూడిన ఆశీస్సులతో దశరథుని ప్రస్తుతించెను. ఓ కాకుస్థ,
సూర్యచంద్రులు, పరమశివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు నీకు విజయమును ప్రసాదింతురుగాక. సుఖశాంతులను గూర్చునట్టి రాత్రి గడిచినది. మీ ఆదేశానుసారము చెయ్యవలసిన విధులన్నింటినీ మేము ఆచరించితిమి. ఓ మహారాజా మేల్కొనుడు. అనంత కార్యములను నిర్వర్తింపుడు. ఓ రాజా, బ్రాహ్మణులు, సైనిక ప్రముఖులను, వ్యాపారులను విచ్చేసి మీ దర్శనమునకై నిరీక్షించుచున్నారు. కనుక దయతో మేల్కొనుడు. రాజ్యతంత్రమును గూర్చిన ఆలోచనలతో సమర్థుడైన సుమంత్రుడు కావించిన స్తుతులను గ్రహించి దశరథుడు ఆ సుమంత్రునితో ఇట్లు పలికెను. ఓ సూతుడా, శ్రీరాముని ఇచటికి తీసుకుని రమ్ము అని నేను ఇంతకు ముందు చెప్పియుంటిని గదా. అతడు నా ఆజ్ఞను ఏల ఉల్లంఘించుచున్నాడు అని రాజు తనలో తాను తర్కించుకొనెను. నేను నిద్రించుట లేదు. శ్రీరాముని ఇచ్చటికి త్వరగా పిలుచుకొని రమ్ము అని మహారాజు మరలా సూతుని ఆజ్ఞాపించెను. అప్పుడా సుమంత్రుడు రాజాజ్ఞను తలదాల్చి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించెను. గొప్ప శుభకార్యము జరగబోవుచున్నదని తలంచుచు ఆ రాజ్యభవనము నుండి అతడు బయలుదేరెను. రాజభక్తి తత్పరుడైన సుమంత్రుడు ధ్వజ పతాకములతో శోభిల్లుచున్న రాజమార్గమును జూచుచు సంతుష్టాంగ తరంగుడై వెంటనే శ్రీరాముని భవనమునకు బయలుదేరెను. ఆ రథసారథి మార్గమున సాగిపోవచ్చు అక్కడక్కడ ప్రజలు అందరూ శ్రీరాముని గూర్చియు రామపట్టాభిషేకమును గురించియు ఉగ్గడించుకొనుచున్న కథలను గాథలను సంతోషముతో వినెను. అనంతరము సుమంత్రుడు కైలాస శిఖరము వలె కాంతులను విరజిమ్ముచు ఇంద్రభవనము వలె సుశోభితమైన మనోహరముగానున్న శ్రీరాముని అంతఃపురమును దర్శించెను. ఆ భవనమునకు గొప్ప ద్వారములు అమర్చబడినవి. అసంఖ్యాకములైన వేదికలు అందు శోభిల్లుచున్నవి. బంగారు విగ్రహములు ముఖ్య శిఖరములపై అలరారుచున్నవి. బహిర్ద్వారముల యందు మణుల పవడముల తోరణములు రాజిల్లుచున్నవి. ఆ భవనము శరత్కాల మేఘము వలె స్వచ్ఛముగా ప్రకాశించుచున్నది. మేరు పర్వత గుహ వలె ఉప్పుచున్నది. ప్రసిద్ధములైన మేలైన మణుల మాలలతో అలంకరింపబడినది. ముత్యములతో మణులతో వ్యాప్తమైయున్నది. చందనములతో అగరు ధూపములతో గుబాళించుచున్నది. ఆ ప్రాసాదము మలయ పర్వత సమీపమునందలే దర్ధరము అను చందనగిరి శిఖరము వలె అన్ని దిక్కులకును సుగంధములను విరజిమ్ముచున్నది. బెగ్గురు పక్షుల కలవరములు, నెమళ్ల క్రేంకారములు ఆ భవన వైభవమును ఇనువడింపజేయుచుండెను. బంగారము, వెండి మున్నగు ధాతువులచే చక్కగా శ్రద్ధతో నిర్మింపబడిన కృత్రిమ హరిణముల స్వరూపములతో అది నిండియుండెను. గోడల మీదను స్తంభముల పైనను అందమైన నగిశీలు చెక్కబడి ఉండెను. ఆ భవనము తన ఉత్కృష్ట శోభలతో సమస్త ప్రాణుల మనస్సులను ఆకర్షించుచు చూడముచ్చటగొల్పుచుండెను. సూర్య చంద్ర తేజస్సులతో విరాజిల్లుచు అది కుబేర భవనమును మరిపించుచుండెను. అది దేవేంద్ర భవనము వలె మెరిసిపోవుచుండెను. వివిధ జాతి పక్షుల కలవరములతో మనోహరముగానుండెను. మీరు శిఖరము వలె సమున్నతమై ఉప్పుచున్న ఆ శ్రీరాముని భవనమును సుమంత్రుడు కన్నులారా గాంచెను. పెక్కుమంది ప్రజలు ఆ భవన సమీపమున గుంపులుగా చేరి చేతులు మూర్చియుండిరి. కానుకను కొని వచ్చిన పల్లె ప్రజలతో ఆ ప్రదేశము అంతయును కిక్కిరిసియుండెను. శ్రీరాముని పట్టాభిషేకమునకై ఉవ్విళ్ళూరుచున్న ఆ జానపదుల సంబరములు చెప్పనలవిగానివై ఉండెను. ఆ ప్రాసాదము మహామేఘ సదృశ్యమై సమున్నతమై మేలైన రత్న కాంతులతో శోభిల్లుచుండెను. ఆ ప్రదేశమున గూనివారును చిన్న చిన్న శరీరములు గలవారును చేరియుండిరి. సుమంత్రుని రథమునకు చక్కని గుర్రములు పూంచబడి ఉండెను. ఆ రథము యొక్క పైకప్పు మనోగ్రముగానుండెను. అట్టి రథముపై నెక్కి ఆ సారథి శ్రీరామ భవనమునకు వెళ్ళుచు రాజమార్గమున గల ప్రజలను సంతోషముతో చూచుచూ అతడు చేరిన వారి మనస్సులను రంజింపజేసెను. నరశ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క భవనము మహదైశ్వర్య సంపన్నమై దేవేంద్ర భవనమును తలపించుచుండెను. ప్రాంగణమునందలి లీల సంచారములు, నెమళ్ల నృత్య భంగిమలు కనువిందు గావించుచుండెను. అట్టి భవనమును సమీపించి సుమంత్రుడు దాని అందచందములకు ముగ్ధుడయ్యెను. ఆ ప్రాసాదమునందలి కక్షలు లోపలి భాగములు చక్కగా అలంకృతములై కైలాస శిఖరము వలె ఉన్నతములై స్వర్గ భవనముల వలె ఆకర్షణీయములై ఉండెను. సుమంత్రుడు ఆ కక్షలలో ప్రవేశించి ముందునకు సాగుచు రామునకు ప్రీతిపాత్రుడై ఆయననే స్మరించుచున్న అచటి ప్రజలను అధిగమించుచు తిన్నగా అంతఃపురమును సమీపించెను. ప్రజలెల్లరూ శ్రీరామ పట్టాభిషేక సందర్భమును పురస్కరించుకొని మానవాళికిని
రాజకుమారుడైన శ్రీరామునకును శుభ పరంపరలను గోరుచు సంతోషకరములైన వచనములను పలుకుచుండిరి. సుమంత్రుడు ఆ శుభ ప్రసంగములను విని సంతోషముతో పొంగిపోయెను. అంతట సుమంత్రుడు మహేంద్రుడు ప్రాసాదముతో తుల్యపైన రమ్యమైన శ్రీరామ భవనమును దర్శించెను. అచ్చట నీళ్లు, పక్షులు విహరించుచుండెను. అది మీరు శిఖరము వలె ఉన్నతమై కాంతులను విరజిమ్ముచుండెను. అసంఖ్యాకులైన గ్రామీణ జనులు కానుకలను తీసుకొని వచ్చిరి. వారు తమ వాహనములను దూరమున వదిలి ద్వార సమీపమునకు చేరి అంజలి ఘటించి శ్రీరామ దర్శనమునకై వేచియుండిరి. వారి కోలాహలములతో నిండిన ఆ ద్వార మార్గమును సుమంత్రుడు గాంచెను. అతడ సుమంత్రుడు శ్రీరాముడు అధిష్ఠించునట్టి శత్రుంజయము అను పేరు గల భద్రగజమును దర్శించెను. అది గొప్ప మేఘము వలెను మహాపర్వతము వలెను సమున్నతమై బలిష్టమైయుండెను. అది మదదారలను స్రవింపజేయుచుండెను. అంకుశమునకు లొంగనిదై మహాకాయ శోభితమై ఆ శత్రుజయంబము దర్శనీయముగా నుండెను. రథాశ్వ గజ బలములతో కూడిన వారై చక్కగా అలంకరించుకొనియున్న అమాత్య ముఖ్యులు అచ్చట చేరియుండిరి. రాజునకు ప్రీతిపాత్రులైన ప్రముఖులు వారితో కూడియుండిరి. సుమంత్రుడు వారినందరినీ అధిగమించి అంతఃపురమున ప్రవేశించెను. ఆ అంతఃపురము సర్వసంపదలతో తులతూగుచుండెను. ఆ శ్రీరామచంద్రుని అంతఃపురము పర్వత శిఖరములతో తుల్యమై నిశ్చలముగానున్న మేఘము వలె అలరారుచుండెను. అది పెక్కు భవన సమూహములతో కూడియుండెను. అట్టి ఆ అంతఃపురమున సుమంత్రుడు రత్నాకరమైన సముద్రమున మొసలివలి అడ్డులేని వాడై ప్రవేశించెను. రాజవంశముల పుట్టు పూర్వోత్తరములను బాగుగా నెరిగిన సుమంత్రుడు జన కోలాహలములతో నిండిన అంతఃపుర ద్వారమును అధిగమించి జన సమర్థము లేని లోపలి కక్షలో ప్రవేశించెను. శ్రీరాముని ఎడల ప్రేమానురాగములు కల యువకులు ఈటెలను చేతబట్టి ధనుర్ధారులై ఆ కక్షలను కాపలా కాయుచుండిరి. వారు మేలిమి బంగారు కుండలమును ధరించి ఏమరపాటు లేక ఏకాగ్ర చిత్తులై అచట నిలిచి రక్షణ కార్యములో నిమగ్నులై ఉండిరి. అచట కాషాయ వస్త్రమును ధరించి చిత్ర విచిత్రములైన కంచు కమలములను దాల్చిన వృద్ధుల ప్రేత దండహస్తులై ఉండిరి. వారు అంతఃపుర స్త్రీల రక్షణ కొరకై నియుక్తులై సర్వసన్నద్ధులై ద్వారము కడ ఆసీనులై ఉండిరి. అట్టి వారినందరినీ సుమంత్రుడు గాంచెను. అచటి వారందరూ తమ తమ విధుల ద్వారా శ్రీరామునకు ప్రియమును గుర్చువారు. వారందరూ అంతఃపురములోనికి వచ్చుచున్న సుమంత్రుని గాంచి తమ తమ స్థానముల నుండి సాదరముగా తటారును లేచి నిలబడిరి. రాజమార్గములలో రాజకార్యములలో నిగ్గు తేల్చిన సుమంత్రుడు వారితో శ్రీరాముని కొరకై సుమంత్రుడు ద్వారము కడ నిరీక్షించుచున్నట్లు విన్నవిప్పుడు అని సవినయముగా తెలిపెను. నిరంతరము ప్రభుహితమునకే పాటుపడునట్టి ఆ ద్వార రక్షకులు రాముని సమీపించి సీతాదేవితో కూడియున్న ఆ ప్రభువునకు సుమంత్రుని రాకను గూర్చి తెలిపిరి. ద్వార రక్షకులు తీసుకొని వచ్చిన సమాచారమును అందుకొని శ్రీరాముడు తన తండ్రికి ప్రీతిని కూర్చుటకై ఆయనకు ఆంతరంగిక సేవకుడైన సుమంత్రుని తన అంతఃపురములోనికి రప్పించెను. చక్కని వస్త్రాభరణములు ధరించి మృదువైన ఆస్తరణములతో గూడిన బంగారు పర్యంకముపై ఆసీనుడై కుబేరుని వలె విలసిల్లుచున్న శ్రీరాముని ఆ సుమంత్రుడు చూచెను. సీతాదేవి కరస్పర్శచై పవిత్రమై పరిమళమును వెదజల్లుచున్న శ్రేష్టమైన ఎర్ర చందనమును అతడు పూసుకొని ఉండెను. వింజామరతో సేవించుచు సీతాదేవి ఆయన ప్రక్కనే ఉండెను. సీతాదేవితో కూడిన ఆ రాముడు చైత్రశుద్ధ పూర్ణిమ నాడు చిత్రయను తారతో చిత్ర నక్షత్రముతో కూడిన పూర్ణచంద్రుని వలె శోభిల్లుచుండెను. శత్రుభయంకరుడైన ఆ శ్రీరాముని సుమంత్రుడు దర్శించెను. నిరుపమానముగా ప్రకాశించుచున్న సూర్యుని వలె తన దివ్య తేజస్సుతో విరాజుల్లు శ్రీరామునకు వినయ సంపన్నుడైన సుమంత్రుడు వినమ్రుడై నమస్కరించెను. దశరథుని ఆదర సత్కారములకు పాత్రుడైన సుమంత్రుడు హాయిగా తల్పముపై కూర్చుని ఉన్న శ్రీరామునితో కుశల ప్రశ్నలు గావించి చేతులు మూడ్చి ఇట్లనెను. కౌసల్యాదేవి యొక్క ముద్దుల పట్టివైన ఓ శ్రీరామ, మీ తండ్రి అయిన దశరథుడు రాణి అయిన కేకయీదేవితో గూడి నిమ్ము చూడగోరుచున్నాడు. ఆలసింపక త్వరగా వెళ్ళదము. దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న శ్రీరాముడు సుమంత్రుని వచనములు విని మిక్కిలి సంతుష్టుడై ఆయనను సన్మానించెను. పిదప సీతాదేవితో ఇట్లు నుడివెను. ఓ దేవి, మా తండ్రియు కేకయీ మాతయు కలిసి నా పట్టాభిషేక విషయమై ఏదో ఆలోచించుచున్నట్లు కనబడుచున్నది. ఇది నిశ్చయము.
ఓ విశాలాక్షి, సర్వసమర్థురాలైన కేకయీ తల్లి నా హితమును గోరినదై వృద్ధుడైన మహారాజు గారి అభిప్రాయమును గుర్తించి నా పట్టాభిషేక విషయమున ఆయనను ప్రోత్సహించి ఉండవచ్చును. కేకయ్య రాజుగారి కూతురైన ఆ కేకయి మాత లోక కళ్యాణమును నా ప్రయోజనమును కోరుచు సంతోషముతో రాజుగారిని అనుసరించుచున్నది. మహారాజు తనకు ఇష్టురాలైన కేకయీ దేవితో కూడి ఉన్నవాడై నా అభీష్టమును నెరవేర్చగల సుమంత్రుని దూతగా ఇచ్చటికి పంపెను. ఇది మన అదృష్టము. అక్కడనున్న సదస్సులందరూ నా హితమును గోరువారే. వారికి తగిన దూతయే ఇచ్చటికి వచ్చినాడు. నేడే నిశ్చయముగా రాజు నన్ను యువరాజ పట్టాభిషిక్తుని చెయ్యను. భలే, ఇదిగో ఇప్పుడే వెళ్ళి రాజుగారిని దర్శించెదను. నీవు పరిచారకులతో కూడి ఆటపాటలతో ఆనందింపుము. శ్రీరాముడు ప్రియ వచనములతో సీతాదేవికి ఎనలేని సంతోషమును గూర్చెను. ఆమెయు తన చూపులతో ఆయనకు ప్రియమును కలిగించుచు ద్వారము వరకు ఆయనను అనుసరించెను. మనస్సులో ఆయనకు శుభములను గోరుకొనుచు ఆమె తన పతితో ఇట్లనెను: బ్రాహ్మణోత్తముల పర్యవేక్షణతో, సూచనలతో, తదితర సేవలతో ఈ రాజ్యము సుసంపన్నముగా వర్ధిల్లుచూ వచ్చినది. వారి ఆశీస్సులతో యువరాజ పట్టాభిషేకము జరగబోచున్నది. బ్రహ్మదేవుడు ఇంద్రునకు వలె మహారాజు మున్ముందు నీకు యువరాజ పట్టాభిషేకము చేయును. అప్పుడు నీవు వ్రతదీక్షితుడవై కృష్ణాజనమును ధరించి శుచివైయుందువు. జింక కొమ్మును చేతబట్టియుందువు. అట్టి నిన్ను దర్శించుచు నేను నీకు సేవల నర్తును. తూర్పు దిశయందు ఇంద్రుడును, దక్షిణ దిశయందు యముడును, పశ్చిమ దిశయందు వరుణుడును, ఉత్తర దిశయందు కుబేరుడును నీ రాజ్యమును రక్షించుచుందురు. పట్టాభిషేకమును పురస్కరించుకొని మంగళ స్నానాదులను ముగించుకున్న శ్రీరాముడు సీతాదేవిని వీడ్కొని సుమంత్రునితో కూడి తన భవనము నుండి బయలుదేరెను. పర్వత గుహలో శయనించుచున్న సింహం అందుండి బయటకు వచ్చినట్లు శ్రీరాముడు తన మందిరము నుండి బయటకు వచ్చెను. అప్పుడు అతడు ద్వారముకడ వినమ్రుడై అంజలి ఘటించియున్న లక్ష్మణుని చూచెను. పిమ్మట శ్రీరాముడు మధ్యమ కక్షకడ చేరియున్న మిత్రులను గెలిసికొనెను. అనంతరము అతడు తన పట్టాభిషేక మహోత్సవమును దర్శింపవచ్చిన జనులను చూచి వారి నమస్కారములు అందుకొని వారిని అభినందించెను. పిదప నరశ్రేష్ఠుడైన రాజకుమారుడగు రఘురాముడు పులి చర్మము ఆస్తరణముగా కలిగి అగ్నివలె ప్రకాశించుచున్న ఉత్తమ రజత వెండి రథమును అధిరోహించెను. ఆ రథము యొక్క సవ్వడి మేఘ గర్జన వలె గంభీరముగా నుండెను. అది మిక్కిలి విశాలముగా ఉండెను. మణులు చెక్కిన బంగారు రేకులతో అలంకరింపబడి ఉండెను. అది మేరు పర్వత కాంతులతో బాసిల్లుచు చూచువారి కన్నులకు మిరిమిట్లు గొల్పుచుండెను. ఆ రథమునకు పూంచిన గుర్రములు బలిష్టములయుండుటచే గున్న ఏనుగులను తలపించుచుండెను. చక్కని అశ్వములను పూంచుటచే వేగముగా సాగిపోగల రథమును అధిష్ఠించిన సహస్రాక్షుడైన ఇంద్రుని వలె మనోహరమైన తన శోభలతో విరాజిల్లుచున్న శ్రీరాముడు తన మహారథముపై ఆసీనుడై వెంటనే బయలుదేరెను. మనోహరముగానున్న ఆ రథము గర్జించుచున్న మేఘము వలె దిక్కులను చుండెను. ఆ రథమును అధిష్ఠించి మహామేఘము నుండి వెలువడిన చంద్రుని వలె శ్రీరాముడు తన భవనము నుండి బయటికి వచ్చెను. శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు చిత్రమును వింజామరను చేబూని రథముపై అన్నకు వెనుక భాగమున నిలిచి ఆయనను సేవించుచుండెను. రాముడు అట్టు వెళ్ళుచుండగా జనుల యొక్క కలకల ధ్వనులు ఆ ప్రాంతమునంతటలో నిండెను. అనంతరం అసంఖ్యాకములైన జాత్యస్వములు, కొండల వంటి ఏనుగులు రాముని రథమును అనుసరించినవి. చందనము, అగరు మొదలగు సుగంధ ద్రవ్యములను అలదుకొనిన వారు, కవచములను, ఖడ్గములను, ధనస్సులను ధరించిన వారును, రామునకు మంగళ సూచకముగా జయ జయధ్వానములు చేయుచున్న జనులు ఆయనకు ముందు భాగమున నడుచుచుంటిరి. రాజమార్గమున శ్రీరాముడు రథముపై సాగిపోవుచుండగా వీణా వేణు మృదంగ తాళధ్వనులు, వందిమా గదుల స్తుతి వాచికములు, సూరుల సింహనాదములు అతడి వారందరికీ ఆనందమును గూర్చినవి. శ్రీరాముడు ముందునకు సాగిపోవుచుండగా చక్కని వస్త్రాభరణములు ధరించిన సుందరీమణులు తమ భవనముల కిటికీల నుండి పరిమళ భరితములైన పుష్పములను చల్లుచుండిరి. చక్కని చుక్కలైన ఆ తరుణీమణులు మేడలపై నుండియు ధరణిపై నుండియు రాముని సంతోషపరచుచు మృదు మధుర వచనములతో ఇట్లు స్తుతింపసాగిరి: మాతృమూర్తికి సంతోషమును గుర్చు ఓ రామ, మీ సిద్ధయాత్ర సఫలముగాక. తండ్రి రాజ్యమునకు యువరాజు వగుచున్న నిన్ను చూచుచు తల్లి కౌసల్య ఎంతేని మురిసిపోవును సుమా.
ఆ స్త్రీలందరును శ్రీరాముని ప్రేణేశ్వరి అయిన సీతాసాధ్వి వనితామణులందరిలోనూ ఉత్తమురాలు అని భావించిరి. ఆ ఆ సీతాదేవి పూర్వము నిజముగానే గొప్పగా తపమాచరించి ఉండవచ్చును. తత్ఫలితముగా ఆమె చంద్రునకు రోహిణి వలె శ్రీరామునకు అర్ధాంగి అయినది అని మేడలపైనున్న స్త్రీలందరూ పలికిన ప్రియ వచనములను రాజమార్గమున వెళ్ళుచున్న పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముడు వినెను. ఇతర ప్రదేశముల నుండి వచ్చిన జానపదులు, పురజనులు తనను గూర్చియు, తన పట్టాభిషేకమును గురించియు సంతోషముతో సంభాషించుకొనుచున్న కథలను, గాథలను, ప్రియ వచనములను శ్రీరాముడు ఆలకించెను. ఈ రాముడు నేడే మహారాజు గారి అనుగ్రహముతో విశాలమైన కోసల రాజ్యలక్ష్మిని పొందబోవుచున్నాడు. ఈ మహానుభావుడు మనకు పాలకుడు కానున్నాడు. ఇక మన కోరికలన్నీయును నెరవేరి తీరును. శ్రీరాముడు ఈ దేశమును చిరకాలము పాలించుటయే జరిగినచో ఈ జగత్తునందల జనులందరికిని అనంతమైన లాభములు చేకూరును. అతని పరిపాలనలో ఎన్నడును ఎవరికిని కొంచెము కూడా అప్రియము గాని, దుఃఖము గాని సంభవింపదు. శ్రీరాముని రథమునకు ముందు భాగమున సాగుచున్న గుర్రములు సకిలించుచుండెను. ఏనుగులు ఘీంకరించుచుండెను. స్తుతి పాఠములతో సూతులు జయ జయధ్వానములతో వందిజనులు నడుచుచుండగా మాగధులు వంశ బిరుదావళిని ప్రస్తుతించుచుండిరి. వాద్య బృందములతో గాయకులు శ్రీరాముని గుణగణములు కీర్తించుచుండిరి. ఇట్టి జేజేల కోలాహలముల మధ్య శ్రీరాముడు కుబేరుని వలె వైభవముతో ముందుకు సాగెను. రాజమార్గము ఆడు ఏనుగులతో, మదపటి ఏనుగులతో, రథములతో, హయములతో కిక్కిరిసియుండెను. వీధుల కూడళ్లనన్నియు ప్రవాహముగా వచ్చుచున్న జన సమూహములతో కిటకిటలాడుచుండెను. అమూల్య రత్నరాసులతోనూ, వివిధ విక్రయ వస్తువులతోనూ అంగడులు కలకలలాడుచుండెను. అట్టి మనోహరమైన రాజమార్గమును చూచుచు శ్రీరాముడు సాగిపోవుచుండెను.